గిరిధరి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురు రామ్ స్వామి. స్వామి, అసలు ఈ వర్ణన ఎందుకు వచ్చింది స్వామి? ఏమన్నా ఈ శుక్రాచార్యుని శరీరం గురించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దీంట్లో ఉన్న తత్వం ఏంటి? శుక్రాచార్యుని శరీరం అక్కడే ఉంది. ఇక్కడ మళ్ళీ సమంగా నదీ తీరంలో ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరు వేరు కాదు. ఆ శరీరం ఈయనకు గుర్తే లేదు అసలు. నేను ఇప్పుడు మునినయ్యాను, నేను తపస్సు చేసుకుంటున్నాను, నేను పలానా చోట పుట్టాను, సంసారం నుండి నాకు విరక్తి కలిగింది అని అనుకుంటున్నాడు తప్పితే పూర్వదేహాలు ఆయనకి గుర్తులేవు. స్వామి, అక్కడ ఆ మొట్టమొదటి భృగుతనయుని దేహం ఏదైతే ఉందో అది మాత్రం చెడిపోకుండా, పూర్తిగా పోకుండా, అంటే రూపం మార్చిపోకుండా ఆకారానికి అక్కడే ఉన్నది, భయం కలిగిస్తూ. ఉమ్, ఇప్పుడు ఏం అర్థమవుతుంది మనకి? మనసు పొరలు పొరలుగా ఉంది. ఈ పొరల్లో కొన్ని నశిస్తున్నాయి, కొన్ని నశించటంలా. ఇప్పుడు ఆయన ఏ దేహాలు ధరించి ఆయా సుఖాలన్నీ అనుభవించారో, ఆయా అనుభూతులనంతా చూశారో, చవి చూశారో శుక్రాచార్యుల వారు, ఆ దేహాలు అక్కడ నశించిన తర్వాత ఆయనకు ఆ దేహ విస్మరణ జరిగింది. ఇప్పుడు శుక్రాచార్యుడి దేహాన్ని మర్చిపోయాడు. తర్వాత తాను కల్పించుకున్న మనసులో ఉండే దేహాల్ని, ఆయా జన్మల్ని మర్చిపోయాడు. ఎందుకంటే యుగాల తరబడి అనుభవించాడు. కిందకి మళ్ళీ అక్కడ తను కల్పించిన స్వర్గం నుంచి తను కల్పించిన భూలోకంలోకి పతనం అయ్యాడు. అపూర్వ దేహాలన్నింటినీ మర్చిపోతూ వచ్చాడు. కానీ అతని అనుభవం కోసం వచ్చిన ఆ దేహాలు, ఆ లోకాలన్నీ కూడా వర్తిస్తూనే ఉన్నాయి. అతనే భృగు మహర్షి యొక్క సంకల్పం వల్ల వచ్చిన ఆ శుక్రాచార్యుని శరీరం కూడాను అలానే వర్తిస్తూ ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది. ఇది కేవలం మనో మాత్రమే అయినా అనుభవించేవాడు దాన్ని మర్చిపోయినా అది నిలబడి ఉన్నది. అక్కడికి ఇక్కడికి ఏం సంబంధం ఉన్నట్లే కనపడదు. అదే అర్థం కావట్లేదు స్వామి. అసలు అదేంటి, ఇదేంటి? దీనివల్ల తెలుసుకోవాల్సిన తత్వం ఏంటి? తెలుసుకోవాల్సిన తత్వం ఏమున్నది ఇందులో? మొత్తం కనపడేదంతా మనో మాత్రం. ఇది ఉంది అనుకొని గందరగోళంలో పడమాక అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? ఆ సుఖము, ఈ దుఃఖము, ఈ సుఖము అన్నీ మనో మాత్రమని తెలుసుకోవాలా స్వామి? జన్మ పరంపరలు మనో మాత్రం, లోకాంతర గమనాలు మనో మాత్రం, సుఖ దుఃఖాలు మనో మాత్రం, లాభ నష్టాలు మనో మాత్రం. మనసులో ఈ రాకపోకలు, జనన మరణాలు ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉన్నా వాస్తవం కాదు. ఏది వాస్తవం? మనస్సు అనే ఆ పరమాత్మని యొక్క దివ్యశక్తి వాస్తవం. ఆ దివ్యశక్తియుతుడైన పరమాత్ముడు వాస్తవం. ఆయన్నే ఈశ్వరుడని, పరమచైతన్యమని, చిదాకాశుడని, ఇలా ఎన్నో పేర్లతోటి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మనసు తన స్వామిని వర్ణించదలుచుకున్నప్పుడు, చూడదలుచుకున్నప్పుడు, తన రూపాన్ని పూర్ణంగా తద్రూపంగా చూడదలుచుకున్నప్పుడు ఈ సాధనా కాలంలో ఈ మాటలన్నీ వినిపిస్తాయి దానికి. నేను, నీవు, వాడు, వీడు, పోయిన జన్మ, ఈ జన్మ, నిన్న, నేడు, రేపు మొత్తం మనం మాత్రమే. ఈ మాట ఒక్కటే అంటే నీకు తెలియదు కాబట్టి నీకు సాధన విధించబడింది. ఆ సాధన అనేది నీకు వాస్తవాన్ని తెలియజేయడానికి ఉపయుక్తం అవుతుంది. ఒకవేళ నేను సాధన చేయలేదు, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలని చెప్పి నువ్వన్నా నీకు ఎప్పటికైనా తప్పేదేం లేదు. నువ్వు ఖచ్చితంగా ఆ దారిలోకి వెళ్లాల్సిందే. కాకపోతే ఇప్పుడైతేనేమో బుద్ధిగా సుఖంగా ఉన్న దాంట్లో వెళ్తావు, రేపు దెబ్బలు తిని వెళ్తావు. దెబ్బలు మనకి ఇష్టం లేదుగా.
అర్థమైందా? దెబ్బలంటే అర్థం ఏంటి స్వామి? దెబ్బలంటే ఏముంది, ప్రతి క్షణము అయ్యో ఏమైపోతుందని అల్లాడిపోవడం కంటే, నా స్థితి ఏదో చెడిపోతుంది అనే భయం కంటే దెబ్బే ఉన్నది. అవును స్వామి, అర్థమైంది స్వామి. అది అది ఏం సుఖంగా ఉంది? మనకు సుఖం లేదు కదా. మనల్ని అనుక్షణం నువ్వు ఫలానా అని చెప్పి తట్టి లేపుతూ అందులోనే కూర్చోబెడుతుంది మనల్ని. అవును ఆ, ఇప్పుడు నీకు ఎవరెవరికైతే నువ్వు గౌరవాన్ని ఇస్తున్నావో, అంటే లౌకికంగా నేను చెప్పేది, స్వామి. ఏ ఏ పదవులకి ఏ ఏ వ్యక్తులకి గౌరవాన్ని ఇస్తున్నావో, ఆ గౌరవం స్వయంగా నీకే దొరికితే నీకు అయిష్టమేం లేదుగా. అవును స్వామి. ఇప్పుడు ఒక శనక్కాయల్లో బుట్ట వ్యాపారం చేసుకునే అయినా సరే, అబ్బాయి నువ్వు ఈ భారతదేశం నీకు అప్పచెబితే నువ్వు బాగా చూడగలవా అంటే, ఇప్పుడున్నోడు కంటే బాగా చూస్తానండి అంటాడు. ఒకటే మాట. అంటే అలా ఉంటది ప్రతి ఒక్కడికి కూడా, ప్రతి మనసుకి, ప్రతి దీనికి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా వివిధ స్థితులు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం, చాలా మంది విమర్శిస్తున్నారు, అంతా రాజుల కథలేనా, సామాన్యుల కథలు రాయరా అని చెప్పి. ఎందుకు రాజులు చెప్తున్నారు? రాజవైభవమే ఇదిరా పరిస్థితి, అక్కడ విషయం ఏం లేదు, సామాన్యుడి గురించి చెప్పడానికి ఏం లేదు అన్నది శాస్త్రం. ఈ రాజుల గురించి చెప్పినప్పుడు అంతంత వైభవాలు కూడా ఏమీ లేదు, ఇది మట్టి మాత్రమే అని చెప్పి చెప్పడం ఇక్కడ విషయం. ఆ విషయం సామాన్యుడికి తెలిసిందనుకో, వాడికంటే సుఖవంతుడు ఎవడు? వాడి మీద బరువు బాధ్యతలు లేవు, విషయం తెలిసిపోయింది, హాయిగా ఉంటాడు. రాజు కన్నా హాయిగా ఉంటాడు. 100%, 100% హాయిగా ఉంటాడు. అదే రాజు అయితే జనక చక్రవర్తి లాగా రెండు చేతులతోటి రెండు పనులు చూడాలి. కానీ జనక చక్రవర్తికి చేతులు రెండైనా చేత ఒకటే. ఏ మనిషికైనా అంతే అనుకో. ఆయన మనసు కూడా ఒకటే, ఆయన తత్వం అంతా తెలిసిన ఆయన సంపూర్ణంగా. అందుకని ఆయన విదేహుడు అంటారు. ఇది తత్వం. అందువల్ల ఇప్పుడు జరుగుబాటు ఉండేవాడికి ఏముంటుంటే, ఈ క్షణం గురించి అతడికి అనుభవానికి వస్తుంది, కానీ కొంచెం ఆలోచన ఉంటే కనుక, నిన్న లేదు నాకు ఈ స్థితి, ఈరోజు వచ్చింది, ఇలా మారుతూ సంపాదించబడుతూ వచ్చే స్థితి నా యవ్వన కాలంలో నా జాతకం కలిసి వచ్చి, ప్రయత్నాలు కలిసి వచ్చి, ఇదిగొంటి స్థితిని అనుభవిస్తే ఇది నేను చేశాననే అహంకారంతో నేను ఉంటున్నాను. కానీ కొంచెం ఆలోచన చేస్తే, చాలా ఏపుగా ఎదిగిన ఆ చెట్టు పూలు పండ్లతోటి కలకళ్ళాడుతూ ఉంటే, ఆ చెట్టు ఆ పూలు పండ్లను అనుభవించదు, ఎవడో కోసుకుపోతాడు. ఇది కదా లోకంలో కనపడుతూ ఉన్నది. అవును స్వామి, అవును స్వామి. ఏ వంశానికైనా ఏ ఇంటికైనా సరే శాశ్వతమైన ఐశ్వర్యం కనపడుతూ ఉన్నదా? మారిపోవటం లేదా? మారిపోతుంది స్వామి. ఒక తరమో, 2 తరాలు, 3 తరాల్లో కొంత బాగున్నారు అనుకున్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళు పుడితే అందరూ బాగుండరు. మళ్ళీ వాళ్ళ ఆ పిల్ల జల్ల ఎటేటో వెళ్ళి స్థిరపడతారు. వాళ్ళు అక్కడ మరి ఇంకా ఎదగచ్చు, లేకపోతే చాలా చెడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది కనపడుతూ ఉన్నది కదా. వాళ్ళలో నువ్వు ఒకడవేగా. అవును స్వామి, అవును స్వామి. కాబట్టి ఆ వాస్తవాన్ని గుర్తించి, అవాస్తవాన్ని విస్మరించి శాశ్వతమైన వాస్తవంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇలా చేయాలి? ఏమవుతుంది అంటే, అరే పిచ్చి మొద్దు, ఇదంతా నువ్వేరా నాయన, నువ్వే కల్పించుకుంటున్నావు, నువ్వే బాధపడుతున్నావు. ఆ కల్పన ఏదో సుఖాన్నే కల్పించుకోవచ్చు కదా, నువ్వు ముందు కల్పించుకోవాలంటే ఇంకెందుకు స్వామి కల్పించుకోవటం అంటే, సుఖం అనేది ఈ రూపంలో నువ్వు దర్శనం చేస్తున్నావు. ముందు దీని నుంచి అంతా తీసి బయటపడవేసి, దాన్ని ప్రక్కకు నెట్టేసి, నీ స్వరూపాన్ని దర్శించిన తర్వాత నీకు బ్రహ్మస్థితి కలుగుతుంది. బ్రహ్మదేవునికి ఎట్లయితే ఈ లోకాలన్నీ సృష్టించి వీటిలందరి అనుభవాలని ఆయన దర్శిస్తూ ఉన్నప్పటికీ ఆయనకి ఎట్లయితే బంధం లేదో అలా ఉండగలుగుతావు. ఇప్పుడు నువ్వు అలా ఉండలేకపోతున్నావు. ఇది కారణం. ఇది మరి అప్పుడు ప్రశ్నలు వస్తాయి. మరి నేను ఈ పనిలో పడి ముక్తి పొందుతానండి, మరి నా పిల్లల సంగతి ఏమిటి? వెంటనే వచ్చేది అదేగా, సంసారికి అదేగా వచ్చేది సహజంగా. నా భార్య సంగతి ఏమిటి? నా తోబుట్టువుల సంగతి ఏమిటి? ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ సమాధానించబడతాయి. అన్నదమ్ములు మాయ, ఆలు బిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ. ఆలు బిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ. తెలియనీదు మాయ దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినరవేమ. తాను కూడా మాయే.
గమనించాల్సింది అది. ఆయన వదిలిపెట్టుకోలా. తల్లిదండ్రులు మాయే, తోడబుట్టిన వాళ్ళు మాయే, తనకు పుట్టిన వాళ్ళు మాయే, తాను కూడా మాయే. వాళ్ళందరూ మాయ, తాను ఎట్లా వాస్తవం అవుతాడు అంటే తన యొక్క ఈ అస్తిత్వం కూడా మాయ అని చెప్పి ఒక మాటలో చెప్పారు ఆయన, వేమన యోగి. అలా ఈ అనుభవం అంతా కూడాను ఒక్కని ఎందే ఒక్కనికే అనేకంగా సంభవిస్తూ ఉన్నది. వీళ్ళల్లో ఒక్కడు ముక్తి పొందితే ఈ అనుభవంలో తక్కిన వాళ్ళు లేరు అతనికి. మరి మిగతా వాళ్ళు ముక్తి పొందుతారంటే ఇంకా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అతని వైపు నుంచి. ఇప్పుడు నీ వైపు నుంచి వచ్చింది, నా వైపు నుంచి ఉంది కదా, ఇంకేమైనా నీ పని ఉంది, అందుకనే అది నీకు ఉంది. ఆ స్థితిని పొందితే నీకు కూడా ఎవరు ఉండరు, నువ్వు తప్ప. ఎవ్వరు లేకపోతే ఏం బాగుంటది? ఇది కదా మళ్ళీ ప్రశ్న. అంతేనా? అంతే స్వామి. ఎవరు లేకపోతే ఏం బాగుంటది అంటే అప్పుడు నువ్వు సృష్టించుకో ఎంతమందినైనా. మళ్ళీ ప్రారంభమైన నీకు ఇబ్బంది ఏముంది? ఈ జగాలు ఎంత నడుస్తూ ఉన్నా సరే, ఎన్ని ఉత్పన్నం అవుతున్నా, ఏం జరుగుతున్నా, బ్రహ్మదేవునికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయనకేం ఇబ్బంది ఉండదు. క్లియరా? క్లియర్ స్వామి, క్లియర్ స్వామి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురు. సత్సంగ రక్షక నారాయణ శమయజ్ఞార్చితనా